కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగటే మేలని చెప్పింది. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, దేవుని ఆలోచనలు అందరికీ అర్థం కావని చెప్పండి. చెప్పండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చూడండి, స్టూడెంట్స్ ఉంటారు కదా క్లాస్లో, టీచర్ అందరికి ఒకలాగే చెప్పుద్దా లేకపోతే ఒక్కొక్కరికి వేరువేరుగా చెప్పుద్దండి? అందరికీ. కానీ గ్రహించే శక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒకడికి ఇంతే అర్థం అవుతుంది, ఒకడికి ఫుల్గా అర్థం అవుతుంది, ఒకడికి హాఫ్ అర్థం అవుతుంది, ఒక 3 వంతులు అర్థం అవుతుంది కదండి. అంటే అన్ని కేటగిరీలు అందులో ఉంటారనమాట. అలాగే దేవుని శక్తిని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు కూడా దేవుడిని ఏమడగాలంటే, ప్రభా నీ తలంపులను నీ ఆలోచనలు గ్రహించే శక్తిని నాకు ఇవ్వు ప్రభా అని అడగాలి. ఆ జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే కంగారు పడతాం, భయపడతాం, తొందరపడతాం, విసిగిపోతాం, సనుక్కుంటాం, ఇవేమో మన సొంత పనులు చాలా చాలా చేస్తూ ఉంటాం అనమాట అండి. అయితే దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం కదా. చెప్పండి, దేవునికి ఒక ప్లాన్ ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తల్లి గర్భంలో రూపం లేనప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. దేవునికి స్తోత్రం కదా. అయితే అది చాలా సార్లు చాలా మందికి ఏమవుతుందంటే అర్థం కాదు. దేవుడు ఎంత కృప చూపించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, మరలా శ్రమను చూడగానే మరలా యథాస్థితికి వస్తారు, మరలా శ్రమను చూడగానే మరలా ముందున్నట్టుగానే అవిశ్వాసిగా మార్చబడతారు, మరలా శ్రమను చూడగానే వారి ముందు ఎలాగైతే ప్రవర్తించారో అదే ప్రవర్తన ప్రవర్తిస్తారు. అంటే శ్రమ మనుషులు ఏం చేస్తుందంటే వారి ప్రవర్తన ఏం చేస్తుంది చెప్పండి, మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కదా. ఇశ్రాయేలు జీవితాన్ని చూస్తే అండి, ఇశ్రాయేలు బానిసలుగా 430 సంవత్సరాలు ఫరో అండర్లో ఐగుప్తు దేశంలో వారు ఏం చేశారంటే వారు వెట్టి చాకరీ చేశారని ఉంది. అదంటే ఇంకా మామూలు బానిసత్వం కాదండి, వెట్టి పనులు, వెట్టి చాకరీ, భయంకరమైన కఠిన దాస్యత్వం అంటండి వాళ్ళ చేత చేయించబడింది. అయితే ఆకాశమందున్న దేవుడు వారి మూలుగులు విని వాళ్ళ శ్రమను చూచి ఆయన దిగి వచ్చి అన్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని తప్పించిపోతున్నాను, ఫరో దాస్యత్వాన్ని పుట్టివేయబోతున్నాను, మిమ్మల్ని పాలు తెల్లు ప్రాణించే మంచి దేశం తీసుకుని వెళ్ళబోతున్నాను అని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేశాడు. అయితే వాళ్ళలో చాలా మందికి గ్రహింపు లేదు. తర్వాత అండి ఎప్పుడైతే వాగ్దానం వచ్చిందో అప్పుడు వాళ్ళకి కఠినమైన శ్రమ ప్రారంభించబడింది. ఫరో ఏం చేస్తారంటే మీకు గడ్డి కూడా ఇవ్వను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఎప్పటి లెక్క చొప్పునే అన్ని ఇటుకలు మీకు గడ్డి ఇచ్చినప్పుడు ఎన్ని ఇటుకలు అయితే తయారు చేశారో, గడ్డి లేనప్పుడు కూడా అన్ని ఇటుకలు మీరే వెళ్ళి అరణ్యానికి వెళ్ళి మీరే గడ్డిని సమకూర్చుకుని మీరే ఇటుకలు తెచ్చుకోవాలి అన్నారు. ఇదేంటి దేవుని వాక్కు రాగానే శ్రమ అధికమైపోయిందని చెప్పి వాళ్ళు వెళ్ళి ఎవరు తిడతారంటే ఫరోని, మోషేని, అహరోని వెళ్ళి ఏంటయ్యా దేవుడు విడిపిస్తాడన్నా, వాగ్దానం చేశాడన్నా, ఏది మా మీద ఉన్న భారం ఇంకా అధికమైపోయిందని వాళ్ళు తిడతారండి. తిడితే వాళ్ళు వెళ్ళి దేవుని దగ్గర అంటారు, ప్రభా విడిపిస్తానో వీళ్ళ మీదకి ఎంత కీడు రాజేసి ఏంటి ప్రభా, నీ వచ్చి చెప్పగానే వీళ్ళ మీదకి ఏంటి ఇంకా ఎక్కువైపోయింది అంటాడు. దేవుడు ప్రణాళిక స్టార్ట్ అయింది. చెప్పండి, దేవుడు ప్లాన్ స్టార్ట్ అయిందని చెప్పండి. చెప్పండి, ప్లాన్ స్టార్ట్ అయినప్పుడు అంతే కదండి. దేవుడికి షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో కూడా అంతే. దేవుడికి ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అయితే వాళ్ళు దేవుడి కోసం నిలబడినప్పుడు శ్రమ 7 రెట్లుగా అధికంగా మార్చబడింది. కానీ దేవుని ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా నెరవేర్చబడింది. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఆయన ప్లాన్ ఉందని చెప్పండి. చెప్పండి, శ్రమ 7 రెట్లు అధికమైనంత మాత్రాన ఆయన ప్లాన్, ఆయన పర్పస్ మన మీద, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మన మీద లేనట్టు కాదండి. ఆయన ఉన్నాడు, ఆయన నిత్యముగా ఉన్నాడు, ఆయన ప్రణాళికలో మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ప్రణాళికలో మనం నిలబడేవారు. సాతాను ఏం చెప్పుదే తెలుసండి, ఈ లోపల మన హృదయాలు గరిమిలి చేస్తాను, మన హృదయాల్లో ఉన్న స్థితిని చూపిస్తే, మన హృదయాల్లో వీటి ద్వారా ఎక్స్చేంజ్ జరగకుండా కీడుని చూపిస్తే మనం వాటిని చూసి ఏవేవో మాట్లాడుతుంటాం, అంతే కదండి. అయితే ఇజ్రాయేల్ ఏం చేశారంటే వీళ్ళంటండి దేవుడు అప్పుడు మోషే ఆరోన్లు దేవుడిని అడుగుతారు, ఏంటి ప్రభు అంటే వీళ్ళకి నేను అద్భుతాలు చేస్తాను, ఫరో ఎదుట భయంకరమైన అద్భుతాలు చేసి వీళ్ళని విడిపించిన తర్వాత నేను యెహోవానని వీళ్ళు తెలుసుకుంటారు అని దేవుడు చెప్పాడండి. అయితే నిజంగా దేవుడు మాట ఇచ్చిన ప్రకారం 10 భయంకరమైన అద్భుతాలు, ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగని కార్యాన్ని దేవుడు ఆకాశం నుంచి తన మహిమని చూపించాడు. చాలా సార్లు అండి చాలా మంది హిందువులకి ఒక
పంచభూతాలు దేవుళ్ళు అంటారు కదండి. పంచభూతాలు వానదేవుడు, చెప్పండి, అగ్నిదేవుడు, గాలిదేవుడు, భూమి దేవుడు, ఇంకోటి ఏంటంటే ఆకాశం అండి, నీటి దేవుడు, గాలి, నీరు, అగ్ని, భూమి, ఇంకొకటి ఆకాశం అండి. కాదండి, 5 పంచభూతాలు అంటారు కదా. అయితే భూమి, ఆకాశం కదండి. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పండి, గాలి దేవుడు ఆయనే, అగ్ని దేవుడు ఆయనే, చెప్పండి, నీటి దేవుడు ఆయనే, భూమి దేవుడు ఆయనే, ఆకాశం దేవుడు ఆయనే. అవునా కాదండి? ఎందుకు ఆయన చెప్తున్నారంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అండి తన శక్తిని నిరూపించడానికి ఈ 5 వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాడు. 5 ఆయన చేతిలో ఆయన చెప్పిన పని చేస్తే ఈ 5 ఆయన అండర్లో ఉన్నాయంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అన్ని రకాల దేవుళ్ళు ఎవరు చెప్పండి? ఆయనే. ప్రజలకు తెలియక ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించగానే ఆ సముద్రం నీరు ఏమైందంటండి 2 పాయలుగా, చెప్పండి, సముద్రంలో మార్గం వచ్చి 2 పాయలుగా విభజించబడింది అంటండి. చెప్పండి, ఇప్పుడు నీరు ఎవరి మాట వింది? ఎవరి మాట వింది? చెప్పండి, దేవుని మాట వింది. గాలి చాలా చోట్ల అండి, 1, 2 కాదు, చాలా చోట్ల గాలికి దేవుడు ఆజ్ఞాపించగానే అదే మెడతలు తీసుకుని వచ్చేసింది. చెప్పండి, అదే సముద్రాన్ని 2 పాయలుగా గాలి చేసేసింది. అదే గాలి సుడిగాలి ఎవరికి తీసుకుని వెళ్ళిపోయింది? ఏలియాకి తీసుకుని వెళ్ళిపోయింది. అదే గాలి చాలా అద్భుతాలు చేసినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇంకండి ఇంకేం దేవుడు ఉన్నా చెప్పండి, అగ్ని. అదే అగ్ని శత్రువులకేమో విరోధంగా, తన ప్రజలకేమో తన ప్రజల పక్షంగా. అవునా కాదండి? ఆ సొదొమ గొమొర్రా ప్రజలు పాపం చేసినప్పుడు అదే అగ్ని ఏం చేసింది? పట్టణాన్ని కాల్చేసింది. ఏలియా ప్రార్థన చేసి, ప్రభా నా బలిపీఠం మీద ఉన్న దాని బలి దహించు ప్రభా అంటే అదే అగ్ని తన సేవకుని యొక్క బలిపీఠం మీద ఉన్న దాని బలి ఏం చేసింది? చెప్పండి, దహించి వేసింది. దేవునికి స్తోత్రం కలిగాడు. చెప్పండి, అన్నిటి మీద అదే భూమి నిస్సాకు పంట వేస్తే అంట దేవుడు 100 ఫలించేటట్టు చేశాంట. అదే భూమి కోరహు కుమారులు భయంకరమైన పాపం చేసినప్పుడు దాతోన్ అబ్రాము భూమి నెరలు విడిచి వారిని జీవముతోటే ప్రాణం ఉండగానే వారిని ఏం చేసిందంటే మింగేసింది. దేవునికి స్తోత్రంగా. అదే ఆకాశం అంటండి ఎలీషా కాలంలో ఆ ప్రజలను రక్షించడానికి ఉరుములు మెరుపులు వస్తే అయిపోయి ఏదో జరగకపోతుందని చెప్పి శత్రులందరూ పారిపోతారండి. అదే వడగండ్లు పరి యొక్క పొలాన్ని అన్నింటినీ కూడా నాశనం చేసి, చెప్పండి, దేవుడు 5 ఉపయోగించుకుంటాడని చెప్పండి. పంచభూతాలు ఎవరి అండర్లో ఉన్నాయి? చెప్పండి, దేవుని అండర్లో ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తే అవి ఆయన ఏం చేయమంటే అది చేస్తాయి. అయితే ఈ పంచభూతాల్లో ఈ రోజు ఒక పని చేసింది, నేర్చుకుందాం. చూడండి, నీరు ఏం చేసిందో చూద్దాం. ఈ పంచభూతాల నీరు దేవుడికి ఎలా లోబడింది, అదే నీరు శత్రువులు ఏం చేసింది, అదే నీరు తన ప్రజలకు ఏం చేసిందో నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వీళ్ళు దేవుని ప్లాన్ తెలియక, దేవుని పర్పస్ తెలియక దేవుడిని అంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు అంటున్నారు, మమ్మల్ని చంపేయడానికి దేవుడు ఈ మార్గంలోకి తీసుకొచ్చాడు అంటున్నారు. చెప్పండి, చంపడానికి బ్రతికించడానికి అని చెప్పండి. మనం చాలాసార్లు శ్రమ రాగానే ఎందుకు ప్రభా నాకు శ్రమ పెట్టా ఉంటాం. ఎప్పుడైనా శ్రమ రాగానే ప్రభా నా శ్రమ మేలు కోసం పంపించో అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాలా తక్కువ. ఎప్పుడైనా వాక్యం విని దానిని శ్రమ కలుగుతారు మేలే వాక్యం విని ఆ రోజు ఏమైనా ప్రార్థన చేస్తాము, కానీ ఆ మాట మర్చిపోయి ప్రభు ఎందుకు ఇంత శ్రమ పెట్టావు, నాకు ఎందుకు ఈ శ్రమల గుండా నడిపిస్తావు, నువ్వు దేవుడు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నన్ను ఎందుకు ఈ మార్గం గుండా నడిపిస్తావు చాలాసార్లు దేవుడిని ఎదురు ప్రశ్నించిన వారు, దేవుడికి ఎదురు తిరిగిన వారు, దేవుని మీదే వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉంటాండి. అయితే అంటండి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వీళ్ళు అంటున్నారు దేవుడేమో దేవుడు అసలు వాళ్ళు చెప్పిన పని ఏంటి, మిమ్మల్ని దాస్యత్వం నుంచి విడిపించి ఎక్కడికి నడిపిస్తాడు? పాలు తేళ్ళు. చెప్పండి, ఆయన మాట అవునంటే చెప్పండి, అవునంటే తీసుకెళ్తానంటే అంతే, తీసుకెళ్ళినట్టే. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? కానాను దేశానికి నడిపిస్తాడు. మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా వారిని ఎక్కడ తీసుకెళ్తానంటే పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు కత్తిరిల్లిపోయినా, సముద్రాలు పొంగినా, ఏమి చెడున్నా సరే దేవుడు ఖచ్చితంగా వారిని తీసుకుని వెళ్ళి ఏ ప్రాంతంలో పెడతాడంటే పాలు తేళ్లు ప్రవహించే ప్రాంతంలో పెడతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అయితే అంటండి వీళ్ళు దేవుడిని నమ్మలేకపోయారు. ఇంకా స్టార్టింగ్ లోనే బయలుదేరిన కొంత సమయానికే వీళ్ళు దేవుడిని ఏమంటున్నారంటే మమ్మల్ని చంపేయడానికి, అంటే ప్రణాళిక మీకు అర్థం కాలేదని చెప్పండి. చెప్పండి, దేవుడి ప్లాన్ వీళ్ళకి అర్థం కాలేదు అంటే మమ్మల్ని చంపేయడానికి నువ్వు మమ్మల్ని ఈ మార్గం కూడా నడిపించు, మమ్మల్ని లేకపోతే నువ్వు అక్కడే ఉంటే ఏదో బాలిస్పనానే చేసుకుందాం, ఇప్పుడు మొత్తానికి మేము నాకు మరణించిపోతాం, చనిపోతున్నాం అని వాళ్ళు సనగడం ప్రారంభించారు. అప్పుడు ఏమైందో చూద్దాం. చూడండి, మోషే ఎవరు చూడండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి.
మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్బా మోషే ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. అంటున్నాడు, భయపడకుడి, చెప్పండి, మీరు ఊరక నిలుచుండి యెహోవా కలుగుచే రక్షణను చూడండి. ఏంటంటే శ్రమ మన ముందుకు వచ్చినప్పుడు అంట మనం ఏం చేయాలంటే అండి, ఊరక నిలుచుండి ప్రార్థించి దేవుని సంగ మొరపెట్టి మనం ఏం జరుగుతుందో చూడాలి. దేవునికి స్తోత్రం కలగాలి. వాళ్ళకి ఏం చెప్పారు చెప్పండి, మీరు ఎందుకు సనుగుతున్నారు, ఎందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు, మీరు అంత మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఊరక నిలుచుండి దేవుడు చేయబోయే అద్భుతాన్ని చూడండి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ప్లాన్ అర్థం కాలేదు. మోషే అయితే విశ్వాసంతో చెప్తున్నాడు. అప్పటికి ఇంకా మోషేకి దేవుడు ఏం చేస్తున్నానో బయలుపరచలేదు. అయితే విశ్వాసంతో చెప్తున్నాడు, నేడు మీరు చూసిన ఐగుప్తీయులు ఇక మీదట చూడరు. దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పాడంటే, ఇప్పుడు వరకు మీరు చూస్తున్న శ్రమని మిమ్మల్ని ఎందుకు ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చంటే, ఎందుకు ముందు సముద్రం పెట్టి వెనక శత్రులు పెట్టాడంటే, ఈ యుద్ధంలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఐగుప్తీయులు అంటండి పరిపూర్ణంగా ఇక మీదట వారు ఎన్నడూ తిరిగి రాకుండా, ఎన్నడూ యుద్ధం చేయకుండా, ఎన్నడూ బానిసలుగా మార్చకుండా, ఎన్నడూ వారిని వెనక్కి లాక్కుని వెళ్ళిపోకుండా దేవుడు ఒక ప్రణాళిక సెట్ చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్లాన్ సెట్ చేశాడని చెప్పండి. శాశ్వతమైన దేవుడు ఇచ్చే పరిష్కారాలు ఎలా ఉంటాయంటే పర్మనెంట్ గా ఉంటాయి. దేవునికి మహిమ కలుగుగా. మీరు చూసిన ఐగుప్తీయుల్ని ఇక మీదట ఎన్నడూ చూడకుండా దేవుడు అంటండి మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. ఎంత గొప్ప కృప అండి. సర్వశక్తిమంతుడైన దేవుడు అంట, భూమికి పునాదులు వేసిన దేవుడు అంట, సమస్త విశ్వానికి నిర్మాణకుడు అంట, ఏం చేయబోతున్నాడంట మన పక్షముగా, అల్పులైన మన పక్షంగా, ఎన్నిక లేని మన పక్షంగా, బలహీనులమైన మన పక్షంగా, ఎందుకు పనికిరాని మన పక్షంగా దేవుడు ఏం చేయబోతున్నాడంటే యుద్ధం చేయబోతున్నాడు. దేవుడికి యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పండి. నా పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. చాలా సార్లు అండి మనకి అర్థం కాని విషయం ఏంటంటే, మనం దేవుని ప్రశ్న కదా, శ్రమను ముందే ఆపేయచ్చు కదా దేవుడు, మన ఊరికి ఎందుకు తీసుకొస్తాడు అని ఒకటి మాత్రం ఎవరికి అర్థం కాదు. అంతే కదండి, మన ఊరికి ఎందుకు తీసుకురావాలి, మనల్ని భయపెట్టేటట్టుగా, మనం దాన్ని చూసి బెదిరిపోయేటట్టుగా దేవుడు ఎందుకు చేయాలన్నమాట. అక్కడ వాక్యం రాయబడింది. మోషేతో అంటాడు దేవుడు, సాగిపోండి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, కర్రను చాప అంటాడు. దేవుడు రాత్రి బలమైన తూర్పు గాలి పంపిస్తాడు. రాత్రి అంతా తూర్పు గాలి పంపించగానే అది సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఏం చేస్తుందంటే గోడలుగా పక్కన నిలబెట్టి ఆరిన నేల. ఏమండి మార్గం మళ్ళీ దానికి ఎలాంటి నేల అంటే చెప్పండి, మళ్ళీ తడి నేల ఉంటే అడుగులు నెమ్మదిగా వేస్తారేమో అని వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆరిన నేలని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాలి. మోషేతో దేవుడు చెప్పినప్పుడు ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు అంటాడు. ఈ లోపల శత్రువులు చాలా దగ్గరగా వచ్చేస్తారు. చెప్పండి, శ్రమ చాలా దగ్గరగా ఉందని చెప్పండి. ఎందుకు దేవుడు ఇలా శ్రమను ఇంత దగ్గరగా పెట్టాలంటే, అప్పుడు దేవుడు అంటాడు ఐగుప్తు రథాల వల్ల, వాటి గుర్రాల వల్ల, వాటి సైన్యం వల్ల నేనేం తెచ్చుకోబోతున్నానంటే మహిమ. చెప్పండి, మహిమ కోసం ఏం చెప్పండి, అందరూ చెప్పాలి. దేనికోసం చెప్పండి. ఈ శత్రువు అంటండి ఎంత దగ్గరగా వచ్చి మనకు దగ్గరగా దేవుడు ఎందుకు నిలబెడతాడంటే వాటి ద్వారా ఆయన ఏం తెచ్చుకోబోతున్నాడంటే మహిమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రణాళిక నీకు అర్థం కాక సతమతం అయిపోతాం. ఆ ప్రణాళిక అర్థం కాక ఏమేమో ఆలోచించుకుంటాం. ఆ దేవుని ప్రణాళిక అర్థం కాక ఆయన కృపలో ఉన్న వాళ్ళండి. ఆ తర్వాత అండి ఇజ్రాయేల్ పాట చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ముందేమో మేము చచ్చిపోతాం బాబాయ్, దేవుడు మమ్మల్ని చంపేయడానికైనా అక్కడే ఉంటే వాళ్ళు చాలా చాలా మాటలు మాట్లాడేశారు. అయితే ఏంటంటే దేవుడు యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా నడుస్తున్న దేవుడు అంట, ముందుగా నడుస్తున్న మేఘస్తంభం అంట. వెళ్ళంటే శత్రువులకి తన ప్రజలకి మధ్య నిలబడిందంట. దేవుడికి స్తోత్రం. చెప్పండి, దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. చెప్పండి, ఏం చేయబోతున్నాడండి? దేవుడు ఒక కార్యమును చేయబోతున్నాడు. ముందు వెళ్తున్న దూత, ముందు వెళ్తున్న మేఘస్తంభం వెనక్కి వెళ్ళిపోయిందంట. కారణం ఏంటో తెలుసండి, తన ప్రజలకేమో వెలుగుని, శత్రువులకేమో చీకటిని కలిగించిందంట. దేవునికి స్తోత్రం. అది వీళ్ళు లైవ్ చూస్తున్నారని చెప్పండి. లైవ్ అంటే ఏంటో తెలుసండి, లైవ్ ప్రోగ్రామ్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఎక్కడైనా లైవ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అక్కడ జరుగుతుంది, మనం ఇక్కడ కూడా చెప్పండి. అది వేరే కంట్రీ అవ్వనివ్వండి, అమెరికా అవ్వనివ్వండి, జర్మనీ అవ్వనివ్వండి, ఎక్కడైనా ఈ ప్రాంతంలో అయినా సరే అక్కడ ఈ చురుకులో ఉన్నది ఉన్నట్టుగా మనం చూడాలి. ఏమంటారంటే లైవ్ అంటారు. దేవుడు అంటే తన మహిమని ఇశ్రాయేలు ప్రజలకి లైవ్ చూపిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని హతం చేసేసి నేను ఇశ్రాయేలు వాళ్ళని హతం చేసేసాను అని చెప్పడం కాదంటే వాళ్ళ కళ్ళ ఎదురుకుండా దేవుని శక్తిని దేవుడు
నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే శత్రువులు అబ్బా మనం కూడా వెళ్ళడానికి రథాలు వెళ్ళడానికి నేల చాలా గట్టిగా ఉంది, చాలా బాగుంది బాబు అని వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. పౌర సైన్యం కూడా రథాల మీద గుర్రాల మీద సముద్రంలోనికి వీరు వెనకాల వచ్చేస్తారంటే. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లేదంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అదే సముద్రం చెప్పండి, అదే శ్రమ, అదే నిందలు చెప్పండి, అదే ఇరుకు చెప్పండి, అదే 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 బయట వాక్యం అంటే అదే సముద్రం అంటండి. ఒకరికేమో మార్గంగా మార్చబడింది దేవుడు మాట విని, దేవుడు అదే సముద్రాన్ని ఉపయోగించుకుని వాళ్ళకి ఏం కలిగించాడంటే మరణాన్ని కలిగించాడు. దేవునికి స్తోత్రం కదా చెప్పండి. దేవుడు దేనికోసమైనా ఉపయోగించుకోవాలి. మనం ఏదైనా 2 రకాలు చేయాలంటే మనకు 10 రకాలు కావాలి. దేవుడికి ఒకటి చాలు, దేవుడికి మహిమ కల్లా అంతేనా కాదండి. అక్కడ ఏంటంటే ఒకటే సముద్రం, కానీ అదే సముద్రం అంట దేవుని ప్రజలకేమో మార్గాన్ని, శత్రువులకేమో మరణంగా మారిపోయిందంట. ఇది ఎంత విచిత్రమైన వీళ్ళు దేవుడు ఇంకా ఎలా యుద్ధం చేస్తారు అనుకున్నారు. నీటిలో ఉపయోగించుకున్నాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. ఆయన ఆయుధాలు ధరించుకోలేదు, ఆయన ఎవరి మీద బాణం లేదు, చక్రాలు చెప్పలేదు, ఎవరితో ఆయన పర్సనల్ వెళ్ళి పూర్వంలో యుద్ధం చేయలేదు కత్తులు పట్టుకుని. ఆయన మాట సేవగానే సముద్రం యుద్ధం చేయడం ప్రారంభించింది. దేవుడి అదే సముద్రం అంట తన ప్రజలకేమో మార్గంగా, శత్రువులకేమో అందరూ దాటిపోయిన వీరు కూడా వెళ్తుంటే వీరికి అర్థమైపోతుంది. దేవుడు అంటే అక్కడ వాక్యం ఏంటంటే అగ్ని మేఘ స్తంభం నుంచి ఒక్కసారి చూచాడంట, అంతే చూడగానే రథచక్రాలంట ఊడి పడిపోతున్నాయంట చెప్పండి. దేవుడు చూస్తే చాలని చెప్పండి. శత్రువులు ఏమవుతారు తొట్టిల్లి అక్కడ వాక్యం అదే రేపండి చూద్దారండి, చూద్దాం చూడండి. 24 వచ్చిన 24 అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోడుచుండిరి. ఏంటంటే మంచి యుద్ధ వీరులు సూర్యులు వీళ్ళందరూ అంటే దేవుడు చూచాడంటే అంతే చూడగానే శత్రువు యొక్క రథాలు రథచక్రాలు ఏమైపోయినాయంటే ఊడి పడిపోతే ఆ ఊడిపోయిన రథాలతో కూడా చాలా కష్టం. వీళ్ళకి అర్థం కావట్లేదంటే దేవుడు ఎంత శక్తివంతులో తొలిచూలు పిల్లలందరినీ దేవుడు ఒక్క రాత్రిలో నిబంధన రక్తంలో తన ప్రజలను విడిచిపెట్టి ఒక్క రాత్రిలో శత్రువు యొక్క పిల్లలందరినీ దేవుడు హతము చేశాడు. నాకు ఒక మాట నిర్మాణాన్ని చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. ఏమన్నాడంటే ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, వీళ్ళని బాధ పెట్టారు కాబట్టి వాళ్ళ జ్యేష్ఠ పుత్రులు అందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను అని అన్నాడు. చెప్పండి శత్రువు మనకి ఎంత చేస్తే చెప్పండి దేవుడు శత్రువు కూడా చెప్పండి. శత్రువు మనకి ఏం చేయాలనుకుంటుంది దేవుడు శత్రువు కూడా అంతే. క్లియర్గా వాక్యం వాళ్ళు నా జ్యేష్ఠులు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు కాబట్టి నేను కలుగు చేసుకుని వాళ్ళ జ్యేష్ఠ పుత్రులు అందరూ ఏం చేయబోతున్నానంటే అతను చేయబోతాను అన్నాడు. అయినా ఐగుప్తీయులకు అర్థం కాలేదు, అయినా ఫరోకు అర్థం కాలేదు. ఫరో హృదయం ప్రకటన చేయబడింది. ఎన్ని కార్యాలు చూసా, ఆకాశంలో నుంచి, నీరులో నుంచి, గాలి నుంచి దేవుడు ఎన్ని అద్భుతాలు చేసా, చీకటి కలుగు చేసా, గాఢాంధకారాన్ని పంపించిన ఫరోకి ఏం లేదంటే జ్ఞానం లేదు. మరలా అక్కడ అగ్ని మళ్ళీ మేఘస్తంభం వచ్చి నిలబడి చీకటి కలుగు చేసినా జ్ఞానం లేదు. మేఘస్తంభం మరలా బయటెత్తమడగానే మరలా వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే వీళ్ళ వెనకాల పరిగెత్తడం మొదలు పెట్టారు. దేవుడు అంటే చూచాడంట చెప్పండి. మన శత్రువులు ఆయన చూస్తున్నాడని చెప్పండి. ఏం చేస్తాడు చెప్పండి. మన శ్రమ పెడుతున్న మన వెంబడిస్తున్న వాళ్ళని మన భయపెడుతున్న శత్రువులు అంటే దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం అనుకుంటా ఆయన చూడలేదని అనుకుంటాం. ఆయన కన్నులు మనకు అనుకున్నంత కన్నులు కాదండి చెప్పండి. భూమిని అంతటి ఆయన ఒక్కసారి చెప్పండి. ఆయన మనమైతే మన ఇంట్లో వల్ల దేవుడు చూస్తుంటే ఎక్కడంటే అక్కడే చూడగలరు. దేవుడు అంతటిని ఒకేసారి దేవుడు చూడగలడు. దేవుడికి స్తోత్రం. గీతలు 11 అనుకుంటాడు ఆయన కన్ను దృష్టి చేత ఆయన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు అని రాయబడి ఉంది. అంటే దేవుడు చూస్తున్నాడు. కళ్ళు నిర్మించినవాడు కానుకుంటాడు కీర్తనలో రాయబడి. అంటే ఆయన కళ్ళు ఉన్నాయి, ఆయన అబ్జర్వ్ చేస్తాడు, ఆయన చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కదా. ఆయన చూస్తున్నాడు అనే సంగతి శత్రువులు తెలియక వాళ్ళు ఎంత పరిగెడితే దేవుడు చూస్తే చాలంట వాళ్ళు రథచక్రాలు ఏమైనా ఏంటంటే చెప్పండి. ఏం ఏమైనా చెప్పండి. ఊడి పడిపోయినాయి అంటే ఊడి పడిపోతే కష్టపడి పోతున్నారు కదండి. అప్పుడు ఒక మాట అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం రండి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకుని. అప్పుడు ఏంటండి అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారంట, ఈ యొక్క ఐగుప్తీయులు అనుకుంటున్నారంట ఒరే
అక్కడి నుంచి వెనకొచ్చాం, మళ్ళీ అగ్నిలో మేఘస్తంభం మనం చీకటి పని చేసింది, మరలా సముద్రంలోకి వచ్చేస్తే మన రథ చక్రాలు ఊడిపడేటట్లు దేవుడు సముద్రం 2 పైలుగా చీల్చేశాడు. మన రథ చక్రాలు ఊడిపడేటట్లు ఆయన చేస్తున్నాడు. కాబట్టి వారి పక్షముగా దేవుడు మనతో ఏం చేస్తున్నాడు అంటే, మన పక్షముగా దేవుడు మన శత్రువులతో ఏం చేయబోతున్నాడు, మన పరిస్థితులతో, మన నిందలతో, మన ఇరుకుతో, మన అప్పులతో, వాటన్నిటితో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే మన పక్షముగా యుద్ధం చేయబోతున్నాడు. నా పక్షం యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు అంటే ఎవరి పక్షం యుద్ధం చేస్తాడంటే మన పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. దేవుడికి స్తోత్రంగా. గ్రహించలేని వాళ్ళు చాలా సార్లు శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు చాలా మందికి ఏముండదంటే గ్రహింపు ఉండదు. దేవుడికి స్తోత్రంగా. షడ్రక్ మిషక్ అబేద్నెగో చూస్తే అగ్ని నుండి 7 రెట్లు పెరిగినప్పుడంట వారి విశ్వాసం ఎలా ఉందంటే అగ్ని కంటే బలంగా ఉంది. దేవుని స్తోత్రంగా. వారి విశ్వాసం ఎలా ఉంది చెప్పండి, అగ్ని కంటే కూడా 7 అగ్ని కంటే దాన్ని చూసి కూడా బెదలేదంటే వారి విశ్వాసం 7 రెట్లు అగ్ని కంటే కూడా బలమైనది. దేవుని స్తోత్రంగా. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారిని అగ్నిలో పడకుండా చేయలేదు, అగ్నిలో ఆయన దిగి వచ్చేసాడు. దేవుని స్తోత్రంగా. చెప్పండి. అందుకే వీరి విశ్వాసం అగ్ని కంటే బలమైంది కాబట్టి అగ్ని కూడా వారిని ఏం చేయలేదు చెప్పండి. ఏమి చెప్పండి, తలవెంట్రుకలో వెంట్రుక కూడా వాళ్ళు చెక్కల వాసన, దేహ వాసన వస్తారంట, వాసన రాలేదంట. ఈయన ఎక్కడ కాలిపోలేదంట, చాలా ఫ్రెష్ గా ఎలా వేసుకోవాలి అలాగే ఉన్నారంట. ఇదే విచిత్రం, అర్థం కాలేదు. దేవుని శక్తి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు మన పక్షంగా మన శత్రువులతో ఏం చేస్తాడంటే దేని వరకు ఉంటాడు చెప్పండి, అదే శ్రమ. చెప్పండి, అదే శ్రమ. చెప్పండి, అదే శ్రమ. చెప్పండి, అదే శ్రమ. మనకేమో చేయాలి, శాతానికేమో అపజయాన్ని కలిగించబోతుంది. మనకేమో విజయాన్ని, శత్రువులకేమో ఓటమి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకటే శ్రమ చెప్పండి. అంతేనండి, అదే శ్రమ. మనకేమో మహిమని, కాంతని, శత్రువులకేమో అపజయాన్ని దేవుడు ఒక్కదాని ద్వారా 2 కార్యాలు దేవుడు జరిగించగలడు. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యం రాయబడింది, ఐగుప్తులు గ్రహించుకున్నారు ఏంటంటే దేవుడు ఆకాశంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే వారి పక్షముగా మనతో యుద్ధం చేస్తున్నాడు. చెప్పండి, మనుష్యులతో అంటండి, శత్రువులతో అంట దేవుడు అంట తన ప్రజల పక్షంగా ఏం చేస్తున్నాడంట యుద్ధం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాలి. ఆ తర్వాత ఎందుకు చూద్దాం చూడండి, 27వ వచనం. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేదు. సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను. దేవునికి స్తోత్రం. సముద్రానికి చాలా బలం ఉంటుంది. అవునా కాదండి? అవునా కాదండి? సముద్రాలు మనం చూస్తాం కదండి, చాలా పెద్ద పెద్ద సముద్రాలు, పసిఫిక్, అరేబియా, చాలా పెద్ద పెద్ద సముద్రాలండి. అయితే అంటే వాటికి చాలా బలం ఉంటుంది. కానీ అవి కూడా ఎవరి మాటకు లోపడాలి చెప్పండి, ఎవరి మాటకు లోపడాలి? సముద్రము అధిక బలముతో నేను అనుకుంటాను పెద్ద శబ్దం వచ్చి ఉంటాయి. ఎందుకంటే గోడలు కూడా ఏమంటే అలే చిన్న అలే బీచ్ మీద వెళ్తారు కదా, అలే ఇలా ఎడిసి ఇలా పడగానే ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఎప్పుడు వెళ్ళలేదండి, అది ఉదయం కొంచెం భయం వేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారికి చదువుతా మరి గోడల్లో నిలిచిపోయింది సముద్రం అంట. ఒక్కసారి ఇలా కలిసిపోగానే అది ఎంత శబ్దం చేసి ఉంటాయంటే అది అక్కడ రాయబడిన శబ్దాన్ని ఎలా రాయబడిందంటే అధిక బలముతో అది మళ్ళీ ఏమైపోయిందంటే కలిసిపోయింది. ఎంత బలమైందైనా దేవుని మాట వినవలసిందే. చెప్పండి, మా దేవుడు నీటి దేవుడు చెప్పండి. అవునా కాదండి? మీరు ఎవరు మాట వినాలి చెప్పండి, దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రంగా. దేవుడు ఒకే సముద్రాన్ని తన ప్రజలకు విమోచనగా, శత్రువులకేమో నాశనంగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు దాటి వెళ్ళిపోగానేంటండి అది మొత్తం శత్రువులందరినీ, ఐగుప్తు రథాన్ని అందరినీ హతం చేస్తున్నాడండి. అయితే ఇంకో వచ్చిన చూపిస్తాను చూడండి, 29-30 వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమని చూచిరి. అబ్బా, దేవుని గట్టిగా స్తోత్రం. ఏమన్నారు? మేము చచ్చిపోవడానిక మమ్మల్ని తీసుకొచ్చావు అన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు అంటున్నాడు, ఒరే బాబు మీరు చచ్చిపోవడానికి కదా, మీ మాస్టర్ ప్లాన్ అంతా శత్రువుని చంపేయడానికి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్లాన్ ఎంత స్కెచ్ ఎందుకు వేసాడు చెప్పండి. చెప్పండి, ఎవరు చంపడానికి? శత్రువుని చంపడానికి. అది అర్థం కాక మనల్ని మనం నశించుకోవడానికి, మనం నాశనం అవడానికి దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడేమని వాళ్ళకి అర్థం కాక మాట్లాడారు. కానీ ఏంటండి ఐగుప్తీయుల చచ్చిన శవాన్ని మీరు బలంతో వారిని జయించలేకపోతున్నారు. కానీ దేవుడు తన బలంతో వారిని ఏం చేశాడంటే హతము
నాశనం చేయడానికి. కానీ మన శ్రమ కూడా వెళ్తున్నప్పుడు, శ్రమ దగ్గర వెళ్ళినప్పుడు చాలా భయం వేస్తుంది. మనం ఏమనుకోవాలంటే ఊరగా నిలుచుండి దేవుడు చేసే అద్భుతాన్ని చూడాలి. దేవుడికి స్తోత్రంగా ప్రార్థనలో కనిపెట్టాలి, విశ్వాసంతో నిలబడాలి. దేవుడి కోసం మన నోటి అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విసిగించినట్టుగా వాళ్ళ చాలా చోట్ల వాళ్ళు మాటల వల్ల దేవుడు ఏం చేశారంటే విసిగించేలా ఉంది. మన అవిశ్వాసం వల్ల దేవుడు ఏం చేయకూడదంటే విసిగించకూడదు. దేవుడికి స్తోత్రంగా దేవుడు చంపడానికి కాదు, శత్రువుని చంపడానికి, వేలు చంపడానికి కాదు, శత్రువుని చంపడానికి దేవుడు ఆ సముద్రాన్ని ఉపయోగించుకున్నాడు. దేవుడికి స్తోత్రంగా. అప్పుడు ఏమైందో చూడండి. వెళ్ళు అప్పుడు దేవుడి గురించి ఒక కీర్తన పాడతా 15వ అధ్యాయంలో అంటారు, యెహోవా యుద్ధ సూర్యుడు, యెహోవా అని ఆయనకు పేరు. మా దేవుడికి యుద్ధం వచ్చిన బాబు అంటారు. దేవుడికి స్తోత్రం. యుద్ధం చేసేటోళ్ళకి ఏమర్థమైందంటే దేవుడికి చెప్పండి, దేవుడికి యుద్ధం చేయడం వచ్చు. మా దేవుడు ముందు ఆయన చంపేస్తాడు అని అన్నారు. ఇప్పుడు అంటాడు మా దేవుడు చంపడు, బ్రతికేస్తాడు. మా పక్షంగా ఏం చేస్తాడంటే ఆయన యుద్ధ శూరుడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, మనందరం చెప్తామండి, మన శ్రమలో చెప్పాలి, నా దేవుడు యుద్ధ శూరుడు. చెప్పండి, అందరూ చెప్పాలి, ఎవరు చెప్పండి, చెప్పండి, యుద్ధ శూరుడు. ఆయన మన పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. వారు కళ్ళతో చూసి దేవుడు ఒక కీర్తన పాడుతున్నారు, మా దేవుడు యుద్ధ శూరుడు అంటారు. ఇంకేమంటారు చూడండి 11వ వచనంలో, నీ విమోచించిన ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. దేవుడి చేత అంటే ఆయన రక్తం చేత విమోచించిన ప్రజలకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే కృప చేత నడిపించమంటారు. ఆయన కృప చేత నడిపించబడతారు. దేవుడిచ్చిన ఆధిక్యత, గొప్ప బలం ఏంటంటే యెహోవా దేవుడి దగ్గర జనులు ధన్యులు అని పరిశుద్ధాత్మ గ్రంథంలో ఎందుకు రాయించాడంటే ఆయన విమోచించిన ప్రజలు అంటే మనుషుల బలంతో కాదంటే, మనుషులు కొన్ని శక్తి సామర్థ్యాలు కాదంట, దేవుడి కృప చేత నడిపించబడతారంట. దేవుడి చెప్పండి, నేను కృప చేత నడిపించబడతాను. చెప్పండి, ఆయన విమోచించిన ప్రజలంట. దేవుడి ఇచ్చిన ఆధిక్యత, ఆయన ఇచ్చిన కృప ఏంటంటే మనల్ని నడిపించేది, మనల్ని గమ్యానికి చేర్చేది, మళ్ళీ ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని చేయించుకోవడానికి ఇచ్చింది ఏంటంటే కృప. దేవుడికి ఇవన్నీ తెలుసుకుని అంటారు మామూలు కాదని ఆయన కృప దేవుడు ఏం చేస్తాడంటే తోడుకుని వెళ్ళిపోతున్నాడు అంటారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందని చెప్పండి, ముందు అర్థం కాలేదు. చెప్పండి, ముందు అర్థం కాలేదు, తర్వాత ఏమైంది చెప్పండి, అర్థమైందండి. ముందు వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు తీసుకొచ్చాడు, ఆ ప్లాన్ దేనికో, చిత్తూరు ఆత్మహత్యం, వేరే ఆత్మహత్యం మీకు అర్థం కాలేదు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కళ్ళతో చూసిన తర్వాత అంటారు మా దేవుడు యుద్ధశీరుడు, ఆయన విమోచించిన ప్రజలు ఏం చేస్తాడంటే ఆయన కృపతో తోడుకుని వెళ్ళిపోతాడు అన్న వాక్యం రాయబడి. దేవుడికి మహిమ కలుగా. ఇంకేమో చూడండి, నీ నాసికారంధ్రంలో ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చోబడింది, ప్రవాహంలో గొప్పగా నిలిచాడు. అయితే అర్థమైందండి, ఎప్పుడైతే నీరు గొప్పగా ఉంటుందండి, మన మబ్బుతో నీరుకి గొప్పగా ఉందంటే ఉంటుందండి. చెప్పండి, గొప్పగా ఉంటుంది. మరి దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే సముద్రాన్ని చూసి చెప్తారు, కాళ్ళతో చూసి అంటున్నారు నీళ్లు గొప్పగా నిలబడ్డాయి అంటున్నారు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, రాళ్ళు నిలబడినట్లుగా, ఏమండి చెట్లు నిలబడినట్లుగా. ఎలా నిలబడ్డాయి అంటే ఎప్పుడు చూడలేదండి. దేవుడికి స్తోత్రం కలగాలి. నీళ్ళు అంటే గొప్పగా ఎక్కడ ఉంటుందంటే అక్కడ దేవుడి మాటకు లోబడి వాటి స్వాభావిక లక్షణాన్ని విడిచిపెట్టి, వాటి లక్షణం ఏంటంటే ఎక్కడ వేస్తే అక్కడ పోకుండా వెళ్ళిపోతాయి. కానీ దేవుడు వాటి లక్షణాన్ని నీటికున్న లక్షణాన్ని మార్చేశాడు. దేవుడికి చెప్పండి, దేవుడు సృష్టి మీద అధికారి, ఆయన ఏదైనా చేయగలడు. నీటి యొక్క స్వాభావిక లక్షణం పోయి దేవుడు ఇప్పుడు గొప్పగా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాయి చెప్పండి, గొప్పగానే నిలబడ్డాయి. వాళ్ళు దాటి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన మాట దాటి సముద్రం, అధిక బలం కలిగిన సముద్రం కూడా ఏమీ చేయలేకపోయింది. మన దేవుడు శక్తిమంతుడు. ఇంకేముంది చూడండి, వెళ్ళిపోయి ఉంటారు చూడండి. శత్రు అనుకుంటాడంట 9వ వచనంలో ఉంది, తరిమేదను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుందాను, వాటి వల్ల నా ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దోస్తాను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకును. దేవుడికి స్తోత్రం. శత్రువు అంటే మన జీవితాలంటండి నలగొట్టాలని, చెప్పండి చెప్పండి, ఏం చేయాలంటండి చెదరగొట్టాలని, మనల్ని ఇంకెప్పుడు లేకుండా తొక్కాలని చాలా ఆలోచనలు కలిగి ఉంటుంది అంటే అక్కడ శత్రువు చాలా అనుకుంటుంది. కత్తి తుయ్యాలని, కర్మాలని, వాళ్ళని దోపుడు సొమ్ము పంచుకున్నట్టుగా పంచుకోవాలని నీవేమో అనుకున్నాంట. ఈ మధ్య ఎవరు వచ్చారు, దేవుడు వచ్చాడని చెప్పండి. దేవుడు వచ్చాడు.
గాలిని విసర్జించావు. దేవునికి స్తోత్రం కలుగుగా. శత్రువు ఏం చేయాలనుకున్నా దేవుని చిత్తం లేకుండా అది మన జీవితంలో ఏమి చేయలేదు. దేవునికి స్తోత్రం. అది చాలా సార్లు లేదండి. యోగు ఏమేమో చేస్తూ ఉంటుంది, గల్లీలు చేస్తూ ఉంటుంది, యోగు చేసిన చంద్రబాబు చేస్తూ ఉంటుంది. ఏమి చేయక దేవుని అంటది నువ్వు యోగుకే కాదు అతను కలిగిన పంటలకి, పశువులకి, అతను కలిగిన యావదాస్తికి, అతని చుట్టూ, అతను కలిగిన సమస్తం చుట్టూ నువ్వేం చేస్తావంటే వేసేసా అంటది. చెప్పండి, దేవుని ఆజ్ఞ లేకుండా శత్రువు మనల్ని తాకలేదు. దేవునికి స్తోత్రం కదా. అందుకంటే శత్రువు చాలా 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 చేసేద్దాం అని చెప్పి వచ్చిందంట. కానీ నీవు నీ గాలిని విసర్జించింది. ఇంకేముందని సముద్రం వారిని కప్పారు. దేవునికి స్తోత్రం. సముద్రం చాలని చెప్పండి. అది ఏం చేసింది? మొత్తం వాళ్ళు ఏంటంటే ఐగుప్తీయుల శవాలంట అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయుల శవాలంట వాళ్ళ బలసూలు మంచి మంచి మిచ్చి కలిగిన వాళ్ళందరంట కొట్టుకుని శవాలైతే నీటి పైన తేరడం చూశారంట. దేవునికి స్తోత్రం. అదే మీరు ఒకరికి మార్గంగా ఒకరికి నాశనంగా మార్చబడింది. ఎవరి సెలవు చేత అంటే దేవుని సెలవు చేత. కాబట్టి పరిస్థితులు చూసి మనం ఏమో మాట్లాడతామో అండి, ఏమి మాట్లాడతామేమో దేవుని చాలా చాలా ఆయాసపడేలాగా మన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేలాగా చాలా చాలా పనులు చేస్తామేమో. దేవుడు ఈరోజు మనం హెచ్చరిస్తాడు. మన మాటల్ని సెట్ చేసుకుందాం. విశ్వాసపు వీరులు ఎలా మాట్లాడేమో మనం కూడా శ్రమ ఉందో అలాగే మాట్లాడారు. మోసే మాట్లాడచ్చు కదా. మోసే ఎవరు చెప్పండి? వాళ్ళు ఎలా అంటే మోసే అవునా నాకు తెలియదు, దేవుడు ఇలా చంపేస్తాడని తెలియదు, నేను వచ్చేసాడు ఆయన మోసపోయారు. మోసే వచ్చేదని ఎందుకు నమ్మలేరు? మోసే తెలుసు. దేవుడికి స్తోత్రం. మోసే స్టార్టింగ్ లో నమ్మలేదండి దేవుడి శక్తిని. నువ్వెవరు, నీ పేరు చెప్పంటే నేను ఉన్నవాడని చెప్పాడు. ఎలా నమ్ముతారు? నాకు దేవుడు కనిపించంటే నీకు ప్రతీక్షలు ఇస్తాను, అవి చూపించాను అన్నాడు. మళ్ళీ మరో మాట పంపించేస్తాను అన్నాడు. చాలా సార్లు డౌట్ పడ్డాడు. కానీ ఆయన కార్యముల చేత దేవుడు మోసే యొక్క విశ్వాసాన్ని ఏం చేశాడంటే స్థిరపరిచాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్టు మోసే మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే తన అనుభవపూర్వకంగా వాళ్ళు చూసి కూడా గ్రహించే స్థితిలో ఉంటే తన అనుభవపూర్వకంగా తెలుసుకొని గ్రహించి దేవుడి శక్తిని నమ్మాడు. దేవుడికి స్తోత్రం. మోసే ఏమన్నాడు చెప్పండి? భయపడద్దు, ఆయన ఘోర తీర్చుడి, ఆయన చేసే అద్భుత కార్యాన్ని మీరు చూసిన ఐగుప్తీయుల్ని దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తే, దేవుడు కలుగు చేసుకుంటే, ఆయన దిగి వస్తే, ఆయన యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన జీవితంలో మనం ఇప్పటి వరకు చూసిన శ్రమని, ఇప్పటి వరకు చూస్తున్న శత్రువుని, ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే అరిచి పడుతుందో వాటిని ఇక మీద చూడడం. వాటితో దేవుడు ఏం చేయబోతాడంటే ఎండ్ పెట్టబోతాడు. వాటిని దేవుడు సమాప్తం చేయబోతాడు. దేవుడికి స్తోత్రం. అందుకే యెషయాలో నీ దుఃఖ దినాన్ని ఏం చేస్తాను వాటిని పూర్తిగా ఎవరు విడుదలైపోయారంటే దేవుడు మాత్రమే. చెప్పండి, మన పక్షంగా దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి ఈరోజు ఏం నేర్చుకున్నాం? దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. దేవుడికి చాలా సార్లు ఆయన ప్రణాళికలు అర్థం కాక శ్రమలో మనం ఏం చేస్తామంటే దేవుడికి విరోధంగా మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు. ఊరంగా నిలుచుండి దేవుడు చేసే అద్భుత కార్యాన్ని మనం చూడమని సెలవిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడిని ఉపయోగించుకోవాలంటే సృష్టిలో ఏదైనా సరే ఆయన ఉపయోగించుకుని అద్భుతాన్ని చేయగలడు. దేవుడికి